భారతదేశం అంటేనే ఒక పెద్ద మిస్ట్రీ, ఒక అంతుచిక్కని దిగ్గజం. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన దేశాల్లో మనది ఒకటి. మరి ఇంత కాంప్లెక్సిటీ ఉన్నా కూడా ఈ దేశం ఇంత ఐక్యంగా, ఇంత బలంగా ఎలా నిలబడింది? పదండి, ఈరోజు ఆ రహస్యాలేంటో చూద్దాం. ఈ మాట అక్షరాలా నిజం కదండి. కొన్నిసార్లు మన దేశాన్ని మనమే పూర్తిగా అర్థం చేసుకోలేం. అయితే మన దేశం యొక్క అసలైన బలాలేంటో తెలుసుకునే ముందు దాని వెనకున్న ఈ అద్భుతమైన వైవిధ్యాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. అసలు ప్రశ్న ఇదే. ఇంత సంక్లిష్టంగా ఉన్నా కూడా భారతదేశాన్ని ఇంత పటిష్టంగా, సామరస్యంగా నిలబెడుతున్న ఆ శక్తులు ఏంటి? పదండి, మనం కలిసి అన్వేషిద్దాం. భారతదేశం యొక్క అతిపెద్ద ఆయుధమేంటో తెలుసా? మన ప్రజలే. 100 కోట్ల మంది, వేల సంస్కృతులు, 100 భాషలు. అయినా సరే దేశానికి ఆపద వస్తే మాత్రం అందరి గొంతు ఒక్కటే, మేమంతా భారతీయులమని. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, భారతదేశ గుర్తింపు అనేది ఫలానా జాతి మీదో, మతం మీదో లేదా రక్తం మీదో ఆధారపడింది కాదు. ఇది భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక అద్భుతమైన సూత్రం మీద నడుస్తోంది. అందుకే శశి థరూర్ గారన్నట్లు ఇది రక్తం ద్వారా కాదు, అందర్నీ కలుపుకుపోయే భూమి. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి. 150 crores. ఇది కేవలం ఒక అంకె కాదండి. ఇది మన దేశానికి అతిపెద్ద మానవ కవచం. ఏ దాడినైనా ఎదుర్కోగల శక్తి, ఏ ఆక్రమణనైనా ఎదిరించగల సంకల్పం, ఆ రెసిలియన్స్కి ఇదే మూలం. మరి 150 కోట్ల జనాభాలో దాదాపు 2000 విభిన్న జాతి భాషా సమూహాలున్నాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఎంతటి వైవిధ్యమో! ప్రతి సమూహానికి వారి సొంత సంస్కృతి, వారి సొంత సంప్రదాయాలు ఉన్నాయి. మన దేశం మత సామరస్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రధాన మతాలు ఇక్కడ శాంతియుతంగా కలిసి జీవిస్తున్నాయి. హిందూ మెజారిటీ ఉన్నప్పటికీ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ముస్లిం జనాభా ఇక్కడే ఉంది. అంతేకాదు, క్రైస్తవం, సిక్కుమతం, బౌద్ధం, జైనం అన్నీ ఈ గడ్డపై భాగమే. ఇక భాషల విషయానికొస్తే ఈ వైవిధ్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. నార్త్ ఇండియాలో మాట్లాడే ఇండో ఆర్యన్ భాషలకి, సౌత్ ఇండియాలో మాట్లాడే ద్రావిడ భాషలకి అసలు సంబంధమే ఉండదు. అవి పూర్తిగా వేర్వేరు భాషా కుటుంబాలన్నమాట. అయినా మనమంతా ఒక్కటే. ఓకే, ప్రజల శక్తి తరువాత మన దేశానికి రెండో రక్షణ కవచం ఏంటంటే మన భౌగోళిక స్వరూపం. మన ప్రకృతి మనల్ని ఎలా కాపాడుతోందో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాన హిమాలయాలు. అవి కేవలం పర్వతాలు కాదు, అవి మంచుతో, రాళ్లతో కట్టిన ఒక అభేద్యమైన గోడ. అక్కడ గాలి ఎంత పల్చగా ఉంటుందంటే శత్రు సైనికులు ఊపిరి తీసుకోవడానికే నానా తంటాలు పడతారు. ఇక యుద్ధమేం చేస్తారు? ఇక పశ్చిమాన థార్ ఎడారి. ఇది ఇసుకతో, వేడితో నిండిన ఒక నిప్పుల కొలిమిలాంటిది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో భయంకరమైన ఇసుక తుఫానులను దాటుకుని ఏ సైన్యం ముందుకు రాగలదు? 1971 యుద్ధంలో పాకిస్తాన్ ప్రయత్నించి చేతులు కాల్చుకుంది. ఇక తూర్పున 7 సిస్టర్ ప్రాంతంలోని దట్టమైన అడవులు. ఇవి గెరిల్లా యుద్ధానికి పర్ఫెక్ట్ ప్లేస్. 2వ ప్రపంచ యుద్ధంలో అపజయం ఎరుగని జపానీస్ సైన్యాన్ని ఆపింది ఈ చిట్టడవులే. ప్రకృతి మనకు రక్షణగా ఉంది సరే, కాని మన సరిహద్దులు మాత్రం ఎప్పుడూ టెన్షన్తోనే ఉంటాయి. ఇప్పుడు సహజ అడ్డంకుల నుంచి మనుషులు సృష్టించిన సవాళ్ల వైపు వెళ్దాం. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది కదా అక్కడి టెన్షన్ ఏంటో. జమ్మూ కాశ్మీర్లోని ఈ ప్రాంతం భూమి మీద అత్యంత ఎక్కువగా సైన్యమున్న, అత్యంత వివాదాస్పదమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఆ ఉద్రిక్తతకు ఒక ఫిజికల్ రూపమే ఈ నియంత్రణ రేఖ, అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది కేవలం మ్యాప్లో గీసిన ఒక గీత కాదు, ఇది వేల సైనికులు ఆయుధాలతో పహారా కాస్తున్న ఒక కఠినమైన సైనిక సరిహద్. ఇక సియాచిన్ గ్లేసియర్. ఇక్కడి పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో మనం ఊహించలేం కూడా. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన డెడ్ మ్యాన్ జోన్ అని, యుద్ధక్షేత్రమని అంటారు. మరి ఇంతటి వైవిధ్యం, ఇన్ని సహజసిద్ధమైన అడ్డంకులు, ఇంత టెన్షన్తో కూడిన సరిహద్దులు ఉన్నప్పటికీ భారతదేశం ఒక సూపర్ పవర్గా ఎలా నిలబడగలుగుతోంది? ఇక్కడే ఉంది భారతదేశం యొక్క అసలైన చతురత. ఒకే సమయంలో ఒకరికొకరు పడని రష్యా, అమెరికా
ఈ రెండు సూపర్ పవర్లతోనూ బలమైన స్నేహాన్ని కొనసాగించడం. 1971 యుద్ధంలో మనకు అండగా నిలిచిన చారిత్రక మిత్రుడు రష్యా. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువలపై మనతో చేయకలిపిన కీలక భాగస్వామి అమెరికా. ఇది మామూలు విషయం కాదు, ఇదొక అద్భుతమైన దౌత్య సమతుల్యత. ఏక ఇవే మన చివరి తిరుగులేని ఆయుధాలు. మొదటిది పౌర ప్రతిఘటన. 150 కోట్ల మంది ప్రజలను ఏ శక్తి బానిసలను చేయలేదు. రెండోది మన సైనికానుభవం. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత అనుభవజ్ఞులైన సైన్యాలలో మనది ఒకటి. ఇక మూడోది న్యూక్లియర్ ట్రయాడ్, అంటే భూమి, గాలి, సముద్రం, ఈ 3 మార్గాల నుంచి అణుదాడి చేయగల సామర్థ్యం. అంటే శత్రువులు మనపై ఫస్ట్ అటాక్ చేసినా సరే మనం ఎక్కడి నుంచైనా తిప్పికొట్టగలం. సో చివరికి విషయమేంటంటే, భారతదేశంపై దాడి చేయడమనేది కేవలం సైనికపరంగా ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే కాదు. అమెరికా, యూరప్, రష్యా, జపాన్ ఇలా ప్రపంచంలోని ప్రతి పెద్ద దేశానికి మనమొక ముఖ్యమైన భాగస్వామి. అలాంటి మనమీద దాడి చేస్తే ఆ దేశం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ ఆంక్షలతో ఒంటరైపోతుంది. అది కోలుకోలేని దెబ్బ అన్నమాట. ఈ దేశభక్తి స్ఫూర్తే మన నరనరాల్లో ఉంది. అందుకే మన పెద్దలు అన్నారు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయస్యే అని. అంటే కన్నతల్లి, పుట్టిన నేల స్వర్గం కన్నా గొప్పవి. ఈ భావనే మనందర్నీ కలిపి ఉంచే అసలైన శక్తి. ప్రజలు, ప్రకృతి, దౌత్యనీతి ఇవన్నీ కవచాలుగా ఉన్న ఈ దేశం నిజంగా అజేయమైనది. మరి ఇంతటి శక్తి ఉన్న ఈ దిగ్గజం 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని ఎలా నడిపించబోతోంది? దాని భవిష్యత్ ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఆలోచించండి.